ఇప్పుడు మనం ఎవరి చేతిలో ఉన్నాం? నీ జాబ్ ఉండాలన్నా ఎవరి చేతిలో? ఉండాలన్నా పోవాలన్నా, నువ్వు తిన్నన్నం నువ్వు తినాలన్నా తినకుండా ఉండాలన్నా ఈ రాత్రి ఇంటికి వెళ్ళి ఎవరి చేతిలో ఉంది? నువ్వు తిన్నది అరిగి బయటికి వెళ్ళాలన్నా వెళ్ళకుండా ఉండాలన్నా ఏమనుకోవద్దు, ఎవరి చేతిలో ఉంది? మరి ఇంకేంటి, ఆయనకి కదా మనం భయపడాల్సింది. చిన్నదానికి పెద్దదానికి కోపం, ఏమండి అసూయ, పగ, నేనేంటి నా సీనియర్ ఏంటి, తగ్గించుకోండి, పూర్తిగా ఇంట్లో తగ్గించుకో. ఒక మాట అన్నా తగ్గించుకోండి. పరిచర్యకులు చేసే వాళ్ళు పరిచర్య చేస్తుంటారు కదా, తగ్గించుకోండి బ్రదర్, పోరాడండి బ్రదర్, దేవుడి కొరకు పోరాడదాం మనం అందరం కలిసి ఆత్మల రక్షణార్థమై. వాళ్ళు అన్నారని వీళ్ళు అన్నారని పనికి మానుకోబాక, నీ గొప్ప చెప్పిన పని మానుకోబాక. నిన్ను ఎవరన్నా నా దేవుడు నిన్నాడు అనేవాడు కాదుగా, మరి నీకెందుకు భయం? నేను దేవుడు అనేవాడు కాదా? అనేవాడు కాదు కదా.